పాప అయితే బాగానే వచ్చేసింది బయటికి. నేను పాపనైతే వదలలేదు. కాకపోతే ఈ టైమ్ స్పేస్‌లో ఏంటంటే తినకి కోవిడ్ ఉందని తెలిసినా సరే ఆహ్, ఏదైనా ఒక డాక్టర్ చూస్తారేమో అని చెప్పి నేను, మా డ్యాడీ, పాప తిరిగేవాళ్ళము. తమ్ముడు, పాప, నేను ఇలా తిరిగేవాళ్ళము. దానివల్ల ఏమైందంటే మమ్మీకి, తమ్ముడికి కూడా కోవిడ్ స్ప్రెడ్ అయింది. అంటే ఇంత అన్నీ పెట్టుకుని వెళ్ళాము. మాకు నెగెటివ్ ఉంది కదా అనుకున్నాము. కానీ 4 డేస్ తర్వాత పాపకి వచ్చిన 4 డేస్ తర్వాత నాకు, తమ్ముడికి, మా అమ్మకి, తినకి పాజిటివ్ అని వచ్చింది. అయిపోయింది. అత్తయ్య, మావయ్య కూడా చెక్ చేయించుకుంటే వాళ్ళకి పాజిటివ్. తర్వాత వీళ్ళ ఇంట్లో చాలామందికి ఒకే ఎట్ ఏ టైమ్‌లో ఏదో బయట ఊరు వెళ్ళి వచ్చేసరికి మొత్తం రిలేటివ్స్ అందరికీ ఒకేసారి పాజిటివ్ వచ్చింది. దానితో ఇంకా ఎవరు హెల్ప్ చేసేవాళ్ళు లేరు. ఒక్క డ్యాడీ ఒక్కరే నెగెటివ్ అనమాట. ఇంకా డ్యాడీయే అన్నీ తెచ్చి దగ్గర పెట్టేవారు. ఆ టైంలో చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసాము. ఆ కోవిడ్ అయిన తర్వాతే తిను ఇంకా మంచం మీద ఉండిపోయాడు. ఫుల్‌గా బెడ్ మీద పరిమితమై ఉండిపోయాడు. ఎప్పుడైనా పెయిన్ కిల్లర్ వేస్తేనే నడవడం అన్నట్టు. ఇంకా అక్కడి నుండి ఏమైందంటే అప్పటి వరకు తిను ఏవైతే సేవ్ చేశాడో అవన్నీ పోతూ వచ్చాయి. ఫస్ట్ తిను సేవ్ చేసిన మనీ అంటే పాపకి 1 ఇయర్ బర్త్డే లోపే ఇంటినంతా కూడా అది ఉత్తిగా కట్టిన ఇల్లు. తిను ప్లాస్టింగ్స్ చేయించేసి, టైల్స్ వేయించేసి, అవి ఇలా సీలింగ్స్ అవన్నీ చేసి శుభ్రంగా రెడీ చేసి పెట్టాడు. అంత బాగా రెడీ చేసిన తర్వాత అప్పటికే ఈ ఏసీ, ఏంటి ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్ ఇలాంటివన్నీ కూడా దగ్గర పెట్టుకున్నాడనమాట. కానీ దీనికి హెల్త్ పాడయ్యాక ఇంకా ఫస్ట్ సేవ్ చేసిన మనీ బయటకెళ్ళిపోయింది. తర్వాత అమ్మ వాళ్ళు పెట్టిన బంగారం తినేమి కొనలేదు. ఇంకా అమ్మ వాళ్ళు పెట్టింది ఇంకా అంతే. బట్ ఇన్ని మంత్స్‌లో ఒక్కసారి కూడా క్యాన్సర్ టెస్ట్ చేయించారా? లేదు. స్కానింగ్‌లు చాలా సార్లు చేశారు కానీ ఎప్పుడు తెలియదు. ఓకే. ఎప్పుడు బయటపడలేదు. స్కానింగ్‌లు చేశారు కానీ ఎప్పుడు అసలు. మరి ఎప్పుడు బయటపడింది అంటే ఈ ఒక్కొక్కటి వెళ్ళిపోతూ స్టార్ట్ చేసిన తర్వాత 2021లో తినికి ఒకరోజు నాకు టైఫాయిడ్ ఫుల్లు అసలు సిలైన్స్ అవి ఎక్కుతూ ఉన్న టైంలో తినికి సడన్గా నైట్ టైము వామిటింగ్స్, మోషన్స్ అయ్యాయి. లేచాక చెప్పాడు 5 ఆ టైం చెప్పాడు. ఇదేంటి నైట్ అంతా ఏం చేసావు చెప్పకుండా వదిలేసా అంటే నువ్వు ఫీవర్తో ఉన్నావు అందుకని చెప్పలేదు అన్నాడు. ఇంట్లో ఎవరికి కూడా చెప్పలేదు. వీళ్ళ మమ్మీ డాడీ కూడా మేము కలిపే ఉండేవాళ్ళం. వామిటింగ్స్లో వచ్చేది అది బ్లడ్డే అని తిని కన్ఫర్మ్ చేసుకున్నాడు కానీ చెప్పలేదు. ఆ తర్వాత తిన్ని అప్పటి వరకు ఎవరికైతే చూపించామో అంటే ఆయుర్వేదం డాక్టర్ కొంచెం నడవడానికి హెల్ప్ అయ్యేలా చేశారని ఆయన దగ్గర తీసుకుని వెళ్తే ఆయన ఏం కాదు అది బ్లడ్ అయి ఉండదు అలా అని చెప్పేశారు. 2 డేస్ తిరిగినా ఆయన పట్టించుకోలేదు అంతగాని. ఇంకా ఇది కాదు ఇంగ్లీష్ మెడిసినే బెటర్ అని నేను తిడితే మా నాన్న నేను తిను కలిపి హాస్పిటల్కి వెళ్ళాక ఆ డాక్టర్ తినికి బ్లడ్ 4కి వచ్చేసింది. 3.4 అనుకుంటా 3.4కి వచ్చేసింది హీమోగ్లోబిన్ అది బ్లడ్ లెవెల్ అది. ఇప్పుడు ఎవరు ట్రీట్మెంట్ చేసినా చాలా ఎక్కువ మంది తీసుకుంటారు. హార్ట్ బీట్ ఏమో 180 ఇంకా ఇంత అలా ఉంది. తిని కాకినాడ జీజీహెచ్ హాస్పిటల్ ఉంది కదా గవర్నమెంట్ వెళ్ళిపోండి అన్నారు. వెళ్ళాము. వాళ్ళు ట్రీట్మెంట్ చేశారు. ఎందుకు ఇలా తినకి అయ్యింది అనేది చెప్పలేకపోయారు. ఏమన్నారంటే తనకి హెల్త్ బాగోదు కదా ఆల్రెడీ తను కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్నాడు. సో అదేమైనా వికటించి ఉండొచ్చు లేదా తను ఆయుర్వేదం మెడిసిన్ వాడుతున్నారంటున్నారు కదా అది రివర్స్ అయ్యి అంటే పాయిజన్లా మారి ఉండొచ్చు అన్నారు. సరే అని ఇంకా కంప్లీట్గా బ్లడ్ అది పెట్టి కంప్లీట్ అయిన తర్వాత ఇంటికి పంపించారు. తిను ఎండోస్కోపీ కూడా చేశారు లోపలికి వైర్ పంపించి. ఓకే. బ్లడ్ వామిటింగ్స్ అన్నారు. మరి ఆయనకి క్యాన్సర్ అని ఎలా తెలిసింది? మళ్ళీ తిరిగి బ్లడ్ ఎక్కించిన తర్వాత తిను కంప్లీట్లీ ఆల్ రైట్ అని కొన్ని టెస్టులు చేసి వేరే మెడిసిన్ ఏం వాడద్దు బయటవి అని చెప్పి ఇంటికి పంపించేశారు డిశ్చార్జ్ చేసి. ఆఫ్టర్ 4 మంత్స్ తర్వాత మళ్ళీ తినికి హెల్త్ బాగా సిక్ అయింది. అంటే ఇంటికి వచ్చినా కానీ తిను బెడ్ మీదే ఉన్నాడు కానీ బాగా సిక్ అయ్యాడు. అంటే సన్నగా అయ్యి మనిషి నల్లగా అవ్వడం ఇలా ఉంది. సడన్గా ఒకరోజు వామిటింగ్స్ అయినాయి. వామిటింగ్స్ అయినాయి. ఈసారి బ్లడ్ ఏం పడలేదు వామిటింగ్స్ అయినాయి. పడిపోయాడు సడన్గా కింద పడిపోయి లోపల ఏదో పగిలిపోయినట్టుగా అనిపించింది నాకు అన్నాడు. నేను వెంటనే హాస్పిటల్కి వెళ్దాం అన్నాను. తినేంటి అంటే ఇప్పుడేమొద్దు నేను బాగానే ఉన్నాను అన్నాడు. తమ్ముడికి కాల్ చేస్తే పెయిన్ కిల్లర్ మెడిసిన్స్ లాంటివి తెచ్చాడు. అంటే స్టమక్ పెయిన్ వామిటింగ్స్కి అని చెప్పి ఆ మెడిసిన్ వేసుకున్నాడు. అయితే 2 వేసేసుకున్నాడు.
4 అవర్స్కి పెయిన్ బాగానే ఉంది అని చెప్పాడు. మార్నింగ్ 5 అయ్యింది. నాకెందుకో తిను సెట్ అయినట్టు అనిపించలేదు. డాడీని తీసుకుని మార్నింగ్ హాస్పిటల్కి వెళ్ళాం. ఎందుకు తిను రానన్నాడంటే మా తమ్ముడు వైఫ్ అంటే నా మరదలు వాళ్ళ చెల్లిది నిశ్చితార్థం ఉంది. సో వాళ్ళందరూ అటు వెళ్తున్నారు. ఇప్పుడు మా తమ్ముడిని కానీ డాడీని కానీ రమ్మంటే డిస్టర్బ్ అవుతుంది అని చెప్పి తిను వద్దు అని మార్నింగ్ వరకు గడిపేశాడు. మార్నింగ్ ఇంకా ఇంత పెయిన్ నేను ఎందుకు దాచుకోవడం అని డాడీ నేను తిను వెళ్ళాము హాస్పిటల్కి. పాపను అమ్మకి ఇచ్చాను. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు సిలైన్ అది పెట్టి స్కానింగ్ పంపిస్తే స్కానింగ్లోని వాళ్ళకి ఏదో డౌట్ వచ్చిందంట. ఇంజెక్షన్ని పొట్టకి గుచ్చి ఏదో లోపల నుండి తీశారు. అది చూస్తే చీము అంటారు కదా, అలా ఉందన్నమాట. అది శాంపిల్స్ అవన్నీ మాకే తిరిగి ఇచ్చేసి రిపోర్ట్ వెంటనే ఇచ్చేశారు. 1 అవర్ కూడా పట్టలేదు, వెంటనే ఇచ్చేసి వెళ్ళండి, మీరు ఎక్కడి నుండి వచ్చారో ఆ హాస్పిటల్కి వెళ్ళండి అంటే మేము రివర్స్ వచ్చాము హాస్పిటల్కి. డాక్టర్కి అదంతా చూసిన తర్వాత అమ్మ ఆయన కండిషన్ కొంచెం బాగోలేదు, జీజీహెచ్కి వెళ్ళండి అన్నారు. జీజీహెచ్ అంటే గవర్నమెంట్ హాస్పిటల్ అంటే చాలామంది స్ట్రెంత్ ఉంటారు. అక్కడ అస్సలు ఖాళీ ఉండదు, దీనికి సీట్ కూడా లేదు. అలాగా ఆఫ్టర్నూన్ మేము 1కి వెళ్తే తిను 5 అయ్యే వరకు ఈవినింగ్ అలా నుంచునే ఉన్నాడు. సీట్ కూడా ఖాళీ లేదు. డాక్టర్స్కి కొంచెం కూడా తీరిక లేనంత వర్క్ ఉంటుంది అక్కడ. అయితే తినని ఎవరు పట్టించుకోవట్లేదు, మీరే ఏదో ఒకటి చేయండి అంటే అమ్మ తనకి ఆపరేషన్ చేయాలి అన్నారు మార్నింగ్ వెళ్ళిన డాక్టర్. దానికి చాలా అమౌంట్ ఖర్చు అవుతుంది, నువ్వు బయటికి వెళ్తే మీ గురించి నాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను, చాలా డబ్బులు ఆగేస్తారు కాబట్టి నువ్వు అక్కడే ఉండు అన్నారు. మాకు అక్కడ ఉండే డాక్టర్స్కి కాల్ చేయిస్తే వాళ్ళు రిసీవ్ చేసుకున్న తర్వాత ఆ టెస్ట్ ఈ టెస్ట్ అని పంపిస్తున్నారు. అప్పటికి 9 అయిపోయింది. 9 అయిపోతూ తిన్న అలానే తిప్పిస్తున్నారు. ఏమీ లేదు, నడవటం అలా ఉంది. అంటే వాళ్ళు వీల్ చైర్ కూడా లేదు. అంటే వాళ్ళకి అక్కడ అస్సలు ఖాళీ ఉండేది కాదు. అది కూడా సాటర్డే అనమాట. కేసెస్ ఎక్కువ ఉన్నాయి. దానివలన ఏంటంటే తిన్న అటు ఇటు తిప్పే టైంలోనే మేడము ఇది సీరియస్ కేస్ అని గ్రూప్లో ఎవరికో షేర్ చేశారంట. అది డాక్టర్స్ సంబంధించిన గ్రూప్లో. ఆపరేషన్ థియేటర్లో నుంచి ఒక మేడం బయటకు వచ్చారు, చందన మేడం పేరు. ఆ మేడం వచ్చి ఈ కేసు నేను టేకప్ చేస్తాను అన్నారు. ఒక్కటే చెప్పారు, మీరు వెళ్ళి నాకు ఇవేమొద్దు సిఈసిటీ స్కాన్ చేయించుకురండి అన్నారు. సరే అని ఆ స్కాన్కి వెళ్ళాను. మిగిలిన టెస్టులన్నీ కూడా బయట చేయించేయండి, ఇక్కడ కొంచెం టైం పడుతుంది, ఖాళీ లేదు చూస్తున్నారు కదా అంటే బయట చేయించేసాము. శాంపిల్స్ తీసి ఇచ్చేస్తే ఈ సిఈసిటీ స్కాన్ తీసిన తర్వాత ఫస్ట్ మాకు ల్యాప్రోస్కోపీ అని చిన్నగా చేయాలన్నారు. తర్వాత ఆ స్కాన్ అంతా చూశాక నన్ను పక్కకు పిలిచి చెప్పారు, తనకి క్యాన్సర్ ఉంది, లోపల పెద్ద కాయ అంటే ట్యూమర్ ఉంది, గడ్డ ఉంది, ఇప్పుడు ఆపరేషన్ చేయాలి, పెద్ద ఆపరేషన్, తన కండిషన్ క్రిటికల్గా ఉంది, మీరు ఒప్పుకుంటే చేస్తానన్నారు. వీడియో ఫుటేజెస్ అవన్నీ తీసుకున్నారు, సిగ్నేచర్స్ అవన్నీని. మనిషి ఉంటాడో లేదో చెప్పలేనంత క్రిటికల్ అన్నారు. సరే అని వీళ్ళ నాన్నగారు, నేను, తమ్ముడు, నాన్న నలుగురు ఉన్నాము. మా మరదలు వాళ్ళు, అమ్మ వాళ్ళు వీళ్ళందరూ వెళ్ళిపోయారు. వీళ్ళ అమ్మగారికి బీపీ ఎక్కువ, దానికని వీళ్ళ అమ్మగారికి ఆపరేషన్ చిన్నదని చెప్పలేదు. ఆవిడ ఇంటి దగ్గర ఉన్నారు. ఆవిడ పాప అమ్మ దగ్గర ఉంది. ఆపరేషన్ చేసేటప్పుడు ఆపరేషన్ మధ్యలో మేడము ఇదంతా బ్లడ్ పడిపోయి బయటకు వచ్చారనమాట. తనకి లీకేజ్ వచ్చేస్తుంది, చూసావు కదా నా డ్రెస్ మీద ఎలా పడిపోయిందో, హార్ట్ బీట్ 200 వరకు వెళ్ళిపోయింది, బ్లడ్ కూడా సరిపోవట్లేదు, లోపల ట్యూమర్ పగిలిపోయి మొత్తం అంతా క్లమ్జీ అయిపోయి పొట్టలో అంతా కలిసిపోయింది, క్లీనింగ్ చేయడానికి కూడా కష్టంగా ఉంది, ఆపరేషన్ ఆపేస్తాము, తను ఎలాగో ఉండే సిచ్యువేషన్లో లేడు, ఆపరేషన్ ఆపేసి బాడీ హ్యాండ్ ఓవర్ చేసేస్తాము, ఎవరైనా ఉంటే పిలుచుకోండి అన్నారు.